సో ఇప్పుడు మనతో పాటు హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వన్ ఆఫ్ ది డైరెక్టర్ సురేష్ గారు ఉన్నారు. హలో అండి సార్. ఎక్స్టర్నల్ డ్యాంప్ వాల్స్ వస్తూ ఉంటాయి, దాని గురించి మీకు బెస్ట్ సొల్యూషన్ ఏముంటుంది అండ్ ఎందుకు వస్తాయి అసలు? ఇప్పుడు ఎక్స్టర్నల్ వాల్స్లో వచ్చే లీకేజెస్ అనేవి ఓన్లీ వర్షాకాలమే వస్తాయి అనుకోవడానికి లేదండి. వర్షం పడినప్పుడు దానివల్ల రావచ్చు, పైన బాత్రూమ్ ఉంటే వాల్స్లో లీకేజ్ రావచ్చు, అలాగే టెర్రస్ మీద వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ లీక్ అయినా కూడా వాల్లో డ్యామేజెస్ రావచ్చు అండి. ఈ లీకేజెస్ అనేవి పర్టికులర్గా ఏంటంటే మనం అది వర్షం నుంచి వస్తున్నాయా, ఎలా వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసినప్పుడు ఇప్పుడు వర్షం పడినప్పటికీ ఒకటే సొల్యూషన్ ఉంటుందండి? డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్టర్నల్ వాల్స్లో వర్షం పడినప్పుడు లీకేజ్ వస్తుంది అనుకోండి, వాటికి రీజన్స్ మెయిన్ ఇప్పుడు విండో ఫ్రేమ్స్ వాల్ జాయింట్లోంచి రావచ్చు, అలాగే ఎక్స్టర్నల్ సైడ్ బీమ్ అండ్ వాల్ జంక్షన్స్, వర్టికల్ కాలమ్ వాల్ జంక్షన్స్, అలాగే వాల్లో క్రాక్స్ ఉన్నా కూడా లీకేజ్ రావచ్చు అండి. వాటికి మనం ఫస్ట్ ఉన్న అవుట్ సైడ్ క్రాక్స్ అన్నీ, అలాగే విండో గ్యాప్స్కి ఇప్పుడు మా దగ్గర పాలిథిలిన్ సీలెంట్ అని ఉంటుంది, ఇది క్రాక్ కటింగ్ చేసి అలాగే సీలెంట్ గ్యాప్స్ కూడా క్లీనింగ్ చేసి ఫస్ట్ ఈ సీలెంట్ని ఫిల్ చేయాలండి. దాని తర్వాత ఇప్పుడు మనకి పెద్ద వర్షం పడినప్పుడు ఎయిర్ లైన్ క్రాక్స్ ఉన్నా కూడా చెమ్మ వస్తుంది, ప్రతి క్రాక్ మనం ఫిల్ చేయలేము. దానికి ఒక 2 కోట్స్ ప్రొటెక్టివ్ కోటింగ్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. దానికి ఈ ప్రొడక్ట్ రెయిన్సీల్ అనేది ఒక 2 కోట్స్ అప్లై చేస్తే మనకి వాల్ నుంచి వర్షం పడినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అండి. సో ఇది మేమే అప్లై చేసుకోవచ్చు అండి, లేకపోతే కంప్లీట్గా మీ నుంచి సర్వీస్ తీసుకోవాల్సి ఉంటుందా? మా నుంచి సర్వీస్ తీసుకోవాలని ఏం లేదండి. మీరు అప్లై చేసుకోగలంటే మీ పెయింటర్ మేము గైడ్ చేస్తాము, మేము ప్రొడక్ట్ ఇస్తాము, అలాగే లేదు మేమే చేయాలంటే మేము కూడా వచ్చి వర్క్ చేసి గ్యారంటీ కూడా ఇస్తామండి. ఓకే, సో ఇది మీరు వర్షానికి లీకేజ్ అయిన వాటర్ గురించి చెప్పారు. హౌ అబౌట్ బాత్రూమ్స్ లీకేజ్? అదండి, బాత్రూమ్ లీకేజ్ చాలామంది పై వాళ్ళు బాత్రూమ్ వాడుతుంటే కింద వాళ్ళ వాల్స్లో వస్తుంది, సీలింగ్లో లీకేజ్ వస్తుంది. అలాగే వాళ్ళు ఉండే ప్లాట్లో కూడా కింద టైల్స్ స్కట్టింగ్ దగ్గర వాల్స్ అన్నీ కూడా వాటర్ లీకేజ్ వల్ల డ్యామేజెస్ వస్తూ ఉంటుంది. వాటికి రీజన్స్ మనకి టైల్స్ జాయింట్లో ఉన్న గ్రోత్ పోయి వాటర్ వెళ్ళి, అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ చేయలేదు అనుకోండి, ఆ వాటర్ స్ప్రెడ్ అవ్వచ్చు. మనకి ఇంటర్నల్గా ఈ పైప్ లైన్ జాయింట్స్ వస్తాయండి, నాన్ డ్రాప్ జాయింట్స్, పీ డ్రాప్ జాయింట్స్, అవన్నీ కూడా అవి ఏవి ఫెయిల్ అయినా కూడా లీకేజ్ రావచ్చు. వాటికి టైల్ జాయింట్స్ పెడితే ఓన్లీ జాయింట్స్లోంచి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది, కానీ మేజర్ మదర్ స్లాబ్లో మాత్రం ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ ఉండాలండి. దానికి మదర్ స్లాబ్ నుంచి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ రావాలి. మదర్ స్లాబ్ మీద ఒక 2 కోట్స్ పాలిమర్ కోటింగ్, ఇప్పుడు మన దగ్గర ఈ రూఫ్ కోట్ ఫ్లెక్స్ అనేది ఉంటుంది, ఇది వేసేసి దాని మీద ఈ ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్తో ప్లాస్టింగ్లో మిక్స్ చేసి ప్లాస్టింగ్ చేయాలండి. దాని తర్వాత పైప్ లైన్లు వస్తాయి, ఒక కాంక్రీట్ బెడ్ వస్తుంది, టైల్స్ వేస్తారండి. ఈ టైల్స్ వేసేటప్పుడు కూడా యూజ్ చేసేటప్పుడు జనరల్గా షింక్ అవుతాయండి, షింక్ అయ్యే జాయింట్లోంచి పోతాయి. అది ఆ ప్రాబ్లం లేకోకుండా మా దగ్గర హై గ్రిప్ టైల్ అడిసివ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేస్తూ టైల్స్ వేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా అవాయిడ్ చేయవచ్చు. దాని తర్వాత మన టైల్ జాయింట్లో జనరల్గా ఈ టైల్ గ్రోట్ ఉంటుందండి, ఎపాక్సీ టైల్ గ్రోట్స్, అవి కూడా మనం జాయింట్స్లో SP100 అని వస్తుంది, ఇవి మనం టైల్ జాయింట్లో ఫిల్ చేయడానికి యూజ్ చేయవచ్చు. అట్లా చేసుకుంటే ఏంటంటే మనకు బాత్రూంలో సేమ్ సిస్టమ్ కన్స్ట్రక్షన్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇదే సిస్టమ్ ప్రాబ్లం వచ్చిన వాటిని కూడా అలాగే చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా ఏంటంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సిస్టంలో చేసుకుంటే. వాటర్ ట్యాంక్కి మళ్ళీ వాటర్ ట్యాంక్ లీకేజ్ ఉంటే అలా దానికి మళ్ళీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇది ఓకేనా, వర్తిస్తుందా? లేదండి, వాటర్ ట్యాంక్లో జనరల్గా పాత ట్యాంక్లో లీకేజ్ వచ్చేటప్పుడు వాళ్ళు చేసిన ప్లాస్టింగ్లో క్రాక్స్ రావచ్చండి. అలాగే కాంక్రీట్ వాల్స్ అయితే ఆ షట్టర్ జాయింట్లో క్రాక్ ఓపెన్ అయ్యి ఆ జాయింట్లోంచి వస్తూ ఉంటుంది. వాటికి ఇంటర్నల్ సర్ఫేస్ కండిషన్ బట్టి దానికి ప్రొటెక్టివ్ కోటింగ్ క్రాక్ ఫిల్లింగ్ చేసేసి ఆ కోటింగ్ వేస్తే సరిపోతుందా, లేదంటే ఇంటర్నల్ ప్లాస్టింగ్ అంతా డీబాండ్ అయిపోయింది, మనం కోటింగ్ వేయడానికి సూటబుల్ కాదనుకుంటే మళ్ళీ రీప్లాస్టింగ్ చేయాలనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ఒకవేళ క్రాక్స్ ఉంటే క్రాక్ ఫిల్లింగ్ చేసేసి దానిలో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సిమెంటీషియస్ పాలిమర్ కోటింగ్, రూఫ్ కోట్ లాంటివి వేయచ్చు. అలాగే 2 పార్ట్ సిస్టమ్ ఉంటుందండి, PU2K అని ఇది కూడా వస్తుంది సార్. ఆ రూఫ్ కోట్ PU2K ఇది 2 పార్ట్ సిస్టమ్ అండి. ఈ పౌడరు ఈ లిక్విడ్ అదే కాంబినేషన్లో కలిపి వేసుకోవచ్చు. అట్లాగే మన దగ్గర ఈ వాటర్ థిన్నబుల్ ఎపాక్సీ కోటింగ్స్ అనేవి కూడా వస్తాయి, ఇవి కూడా వేసుకో. అంటే కస్టమర్ వాళ్ళ కొందరు చాయిస్ అడుగుతారు, రిక్వైర్మెంట్ బట్టి మేము
ఇవి రికమెండ్ చేస్తుంటాం అనమాట వాటర్ ట్యాంక్ లీకేజ్. ఎగ్జాక్ట్లీ, అందుకే ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే లేకపోతే ఎలాంటి వాటర్ ప్రూఫింగ్ కావాలైనా సరే చిక్కడపల్లిలో ఉన్న ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి రావాలి అన్నంత దిశగా మార్కెట్లోకి చొచ్చుకుపోయి దూసుకుపోయారు వితౌట్ లైక్ ప్రాపర్ అడ్వర్టైజింగ్ అండ్ ఆల్. అంటే ఉదరపోయే యూనో యాడ్స్ అవన్నీ ఏమీ లేకుండా స్టిల్ ఓన్లీ కస్టమర్ మౌత్ పబ్లిసిటీతోనే ఈరోజు మీరు ఇంత స్ట్రాంగ్గా 40 years నుంచి ఈ ఒక్క బిల్డింగ్లోనే ఉంటూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో దానికోసం ఏం చెప్తారు మీరు? హౌ హ్యాపీ యు ఆర్? ఒకటే అండి, మీకు సంబంధించి వాటర్ ప్రూఫింగ్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మా దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. దానికి సొల్యూషన్ మేము చూపిస్తాము. 100% లైఫ్ టైం గ్యారంటీ ఉంటుందండి. మా ప్రోడక్ట్ యూజ్ చేసినా మేము వర్క్ చేసినా కూడా ఆ గ్యారంటీ అయితే మేము ఇస్తాం. మార్కెట్లో టీవీలలో చూసి ఉదరపోయే యాడ్స్లో వెళ్ళి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోకుండా ఏది యూజ్ చేస్తున్నాం, బికాజ్ సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరి కళ, డ్రీమ్ హోమ్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడి కళ. కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా అసలు ఇల్లు కట్టుకుని గృహప్రవేశాలు కూడా చేయకముందే వాటర్ లీకేజ్ అనేది చాలా కామన్గా స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే ప్లీజ్ విజిట్ చిక్కడపల్లిలో ఉన్న ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హరి కార్తిక ఇంజనీరింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా అండి, వీటితో పాటు మా దగ్గర ఎక్సలెంట్ క్వాలిటీ హై గ్రేడ్ పెయింట్స్ కూడా ఉన్నాయండి. ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ కూడా. ఎక్స్టర్నల్ ఏంటంటే మేము వాటర్ ప్రూఫింగ్ ప్రైమర్, దాని మీద ఒక 2 coats పెయింట్. అంటే ఆ పెయింట్ అప్లై చేసినాక ఎలా ఉందంటే ఆ గ్లేజింగ్ చూస్తే ఆమ్స్ట్రాంగ్ పెయింట్స్ అనేటట్లు కనిపిస్తాయి అనమాట స్పెసిఫిక్గా. ఆ బ్రాండ్ ఇమేజ్ కనిపిస్తుందండి. అలాంటి పెయింట్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. ఓకే, సో పెయింట్స్లో కూడా ఆల్రెడీ రెయిన్ ప్రూఫ్ వాటర్ లీకేజ్ లేకుండా ఉండే పెయింట్స్తో మీరు ముందుకు వస్తున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.